హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అరాచకవాదులకి దుర్మార్గులకి అండగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి దాన్ని ప్రజల్లోకి ఆ నినాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇది అనిపించటం కాదు, నిజమే. ఇది చాలా పెద్ద తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి తప్పులు మీరు కావాలని చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ చాలా పెద్ద మిస్టేక్ ఇది. అంటే ఏదో అంటారు కదా, ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా ఇంకా మిమ్మల్ని జనాలు నమ్మాలి అంటే నమ్మేటువంటి పరిస్థితి ఉండట్లా. ఒకసారి ఆయన ఒక ట్వీట్ చేశారు ఒక 12 గంటల క్రితం. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను ఆయన ఏం మాట్లాడుతున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్ష సాధింపు కోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణపై ఆరోపణలేంటి సార్? కళ్ళకు కనిపించట్లేదా? ఐ విట్నెస్లు చెప్పింది అక్కడ కనిపించట్లేదా? ఏం మాట్లాడుతున్నారు? ఆరోపణలేంటి? అసలు మీరు గనక అధికారంలో ఉండుంటే ఆ పిల్లోడిని ఏ రకంగా తప్పించేవాళ్ళో చాలా కళ్ళకు కట్టినట్టుగా మీరు ఈ ట్వీట్లో చూపించారని చెప్పాలి. చూపిస్తాను చూడండి. ఇంకా ఆరోపణలపై యాక్సిడెంట్కు సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి రిమాండ్కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజును కూడా అరెస్టు చేయడం చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సిదిరి అప్పలరాజు చేసిన అసలు తప్పేంటి? చంద్రబాబు ప్రభుత్వం అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరపున నిలబడటమా? ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? సేవ చేయడం అంటే సొంత కొడుకు ఎవరినో గుద్దేసి వస్తే సాక్ష్యాలు తారుమారు చేయటం కోసం, వాళ్ళ అబ్బాయిని కాకుండా వేరే వ్యక్తి యాక్సిడెంట్ చేశాడని చెప్పడం కోసం దాన్ని ఏమంటారు సార్? ఒక డాక్టర్గా దాన్ని సేవలు అందించడం అంటారా? అక్కడ కళ్ళెదుట గుద్దేసి అక్కడ పడేసి వదిలేసి తీసుకొచ్చి హాస్పిటల్లో కూడా జాయిన్ చేయాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి ఒక వ్యక్తిని డాక్టర్ అని, ప్రజాప్రతినిధి అని, ఇప్పుడు ఆ కుటుంబం అసలు ఎంత పేదరికం అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు కూలి పని చేసి డబ్బులు తెస్తే తప్ప పూట గడవనటువంటి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేసి మీరు మాట్లాడే మాటలేంటి సార్? అసలు ఇవి మనుషులుగా మానవత్వం మర్చిపోయారా? మొత్తానికి అసలు ఇంకా వదిలేశారా మానవత్వాన్ని? తను ఏదో మంచిగా డాక్టర్ అంట, ప్రజల తరఫున పోరాడాడంట. ఏంటి, ప్రజలను చంపేసి గుద్దేసి చంపేసి నీ ఇష్టం వచ్చింది చేసుకోరా అని చెప్పి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళిపోయి వేరే చోట దాచిపెట్టి ఇంకొకరిని ఎవరో యాక్సిడెంట్ చేశారనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే అది ప్రజల కోసం నిలబడ్డం అంటారా సార్? ఏమో, ఇలాంటి నిలబడ్డం అయితే మేము ఎప్పుడూ చూడలేదు సార్ ఈ దేశంలో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఆయన పనిచేసేటువంటి దగ్గర, ఆయన మంత్రి గారి దగ్గరే చూస్తున్నాం. ఇంకా ఇది చాలా రాశారు, ఒకసారి చదువుతాను వినండి. చంద్రబాబు గారు తన రాజకీయ అజెండాల్లో ఎల్లో మీడియాలో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్ట వ్యవస్థ ఇదే. మరి టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగినటువంటి రోడ్ల ప్రమాదాలన్నిటికీ ఇదే వర్తింపజేస్తారా? టీడీపీ నాయకుడు కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే మరి ఆ మనిషిని, వారి కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా ఇలాగే చేస్తారంటే డెఫినెట్గా చేస్తారు. చట్టం వాళ్ళకోటి వీళ్ళకోటి ఉంటుందా ఏంటి? మీకు నచ్చినట్టు మీరు మార్చుకోవడానికి అక్కడ ఎదురుగుండా కళ్ళ కట్టినట్టుగా గుద్దేశాడయ్యా, చంపేశాడయ్యా, తర్వాత వెళ్ళి సాక్ష్యాలు తారుమారు చేయడానికి వాళ్ళ తండ్రితో కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాలు సీసీ కెమెరాలతో సహా, ఆ వీడియోలతో సహా అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఇంత ఆరోపణలు అనేటువంటి మాట మాట్లాడడం ఏంటి సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో, ఏమి సమాజానికి మెసేజ్ ఇస్తున్నారో నాకైతే అర్థం అవట్లా. ఇక్కడ సిదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి సొంత ప్రతిభతో ఎదిగినటువంటి వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి ఎంతోమందికి వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడారు. అయితే ఇప్పుడు ఒక కుటుంబాన్ని రోడ్డుకి లాగేసి వాళ్ళ ప్రాణాలు తీసేశాడు. ఇప్పుడు మత్స్యకార కుటుంబం అయితే ఇంకొకరి కుటుంబం అయితే గుద్దేసి వెళ్ళిపోవచ్చా? ఎవరి కుటుంబం అయినా సరే కింద స్థాయి నుంచి వచ్చో పై స్థాయి నుంచి వచ్చో ఇలా తారుమారు చేసేయచ్చా? గుద్దేసి వాళ్ళని కనీసం హాస్పిటల్కి కూడా జాయిన్ చేయడానికి కూడా మనసు రానటువంటి వ్యక్తి ప్రాణాలు పోసాడంటే నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా సార్? చెప్పండి.
ఎంతమంది ప్రాణాలు పోస్తే ఏమైంది సార్? ఇక్కడ మాత్రం నడి రోడ్డు మీదకి లాగేశాడు ఆ కుటుంబాన్ని మొత్తాన్ని. మీరు ఆ వీడియో చూడాలి ఒకసారి. ఇంకా చాలా చదువుతున్నాడు, నేను ఒకసారి చదువుతాను వినండి. ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ప్రజాసేవలు అందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలేంటి సార్? మళ్ళీ కళ్ళకు కట్టినట్టుగా వీడియో ప్రూఫ్స్తో సహా దొరికితే మళ్ళీ అభియోగాలేంటి? 100% అక్కడ దొరికిపోయాడు. 100% అక్కడ అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అభియోగాలేంటి? నాకు అర్థం కాదు. చిత్రీకరించాలనేటువంటి నేరస్తుడిగా చిత్రీకరించడమే, నేరస్తుడే. కావాలంటే మీరు హైకోర్టుకు వెళ్ళండి, సుప్రీంకోర్టుకు వెళ్ళండి, చాలా క్లియర్గా దొరికిపోతాడు. సాక్ష్యాలు తారుమారు చేసినటువంటి వ్యక్తిని నేరస్తుడే అనే అంటారు సార్. కొన్ని వేల కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకుని మనం దోచేసుకున్న తర్వాత కూడా ఇంకా బెయిల్ మీద బయట తిరుగుతుంటే నేరస్తుడనే అంటారు మనల్ని. దేశోద్ధారకుడో లేదంటే దేశాన్ని ఉద్ధరించాడో, ఒక కుటుంబాన్ని రోడ్డు మీద లాగేస్తే ఇంకొకటి ఏదో అవార్డు ఏమి ఎవరో వాళ్ళకి, నేరస్తుడని అంటారు. నేరస్తుడిగా చిత్రీకరించాల్సిన అవసరంలా, నేరస్తుడిగా ఆయన చేసినటువంటి పనులు చూస్తే అర్థమైపోద్ది. ఇంకా ఇటు ఇలాంటి పరిస్థితి చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గం. 18 ఏళ్ల పిల్లాడైతే వదిలేయాలా? పిల్లాడైతే గుద్దేసుకుంటూ వెళ్ళిపోతాడా? రేపొద్దున మీరు అధికారంలోకి వస్తే అదే చేపిస్తారుగా పిల్లోడితో. రేపొద్దున ఏ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు వచ్చినా కానీ ఇదే పని చేపిస్తారుగా. ఎగ్జాక్ట్గా మీరు కనుక ఇది గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ యాక్సిడెంట్ కేసు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు చేస్తుంటే అన్నీ కూడా ఇలాగే క్లోజ్ అయిపోయినాయి. 5 ఏళ్లలో ఇలాంటి కార్యక్రమాలే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులు అందరూ ఇవే చేశారు. చిన్నపిల్లాడని చెప్పి వదిలేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గంజాయి తాగుతారా, లేదంటే ఇంకోటి చేసుకుంటారా, రోడ్ల మీదకి వచ్చి కార్లు వేసుకుని లేదా లారీలు వేసుకునో బైకులు వేసుకునో గుద్దుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేటువంటి సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపటి పౌరులకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. వాళ్ళ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది. 18 ఏళ్ల పిల్లోడు బైక్ నడుపుతూ పొరపాటునేంటి సార్? పొరపాటున జరిగితే వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ లొంగిపోవాలి. అంతేగాని లేదంటే వాళ్ళ తండ్రికి చెప్పి తండ్రి తీసుకెళ్ళి మావాడు పొరపాటున చేశాడు సార్, చూసుకోలేదు, దయచేసి వెంటనే అబ్బాయిని కాపాడండి అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేసి, డాక్టర్ కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎంత వైద్య ఖర్చులైనా నేను భరిస్తానని చెప్పి అతనే వైద్యం చేయించినటువంటి అవకాశం ఉన్నా కూడా చేయించలేదు. అతను డాక్టరేగా, తండ్రికి కూడా చెప్పాడు కదా, అయినా కూడా ఎందుకని మరి చేయలే అంటే, ఎవడ పోతే మనకేంట్లే, ముందు నా కొడుకు ముఖ్యం, ఎవడ కుటుంబం నాకు రోడ్డు మీద పడిపోతే నాకేంట్లే, నా కొడుకు నాకు బాగుండాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఎవరి కుటుంబాలనైనా రోడ్డు మీదకి లాగేయచ్చా? అది చూడండి. ఇంకా అరెస్ట్ అయిన వైఎస్ఆర్సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడేటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, నేనైతే చెప్తున్నాగా, వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే అని చెప్పడానికి ఆయన ఒక సందేశాన్ని పంపించారు. ప్రజలు ఎవరో కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు సార్. ఇక నుంచి ఈ 11 కూడా మీకు వస్తాయో రావో గుర్తుపెట్టుకోండి. అంతేకాదు 40%, 39% మీకు ఓట్లు పడిపోయినాయి అని చెప్పి అనుకుంటున్నారు కదా, రేపు దీని రిజల్టు, ఈ ట్వీటు మీరు అరాచకాలకి, ఇలాంటి అరాచకవాదులకి, నేరస్తులకి మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు రాబోయేటువంటి మొదటి అంటే జడ్పీటీసీ లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ 40% మీరు కాపాడుకోండి. చూద్దాం, మీ 40% మీరు కాపాడుకోండి సార్, అప్పుడు మాట్లాడండి. లేకపోతే ఏంటి అసలు అంటే వాళ్ళ కార్యకర్తలు కంటే పూర్తిగా అండగా నిలవండి. వాళ్ళకు కూడా లీగల్ సపోర్ట్ ఇవ్వండి. టెర్రరిస్టులకి, నక్సలైట్లకి, హిందూ మతాన్ని ద్వేషించిన వాళ్ళకి, హిందూ మతాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళకి మీరు ఎలాగో ఆసరాగిస్తున్నారు కదా, ఇది పెద్ద కొత్త ఉంది. మీరు కంప్లీట్గా ఇంకా వైఎస్ఆర్సీపీ అంటే నేరస్తులకి అడ్డా. నేరస్తులు ఎవరైనా సరే ఆ పార్టీలోకి రావచ్చు. వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే మాత్రం ఎవరిని ఎలా అయినా గుద్దుకుంటూ, ఎవరిని ఎలా అయినా చేసుకుంటూ, ఏ రకమైనటువంటి అరాచకాలైనా సరే చేస్తే వాళ్ళని మేము కాపాడతాం, అవసరమైతే వాళ్ళని చిన్నపిల్లోడు ట్యాగ్ వేసి చిన్నపిల్లోడయ్యా అని మాట్లాడతాం. 23 ఏళ్ల వయసులో 24 కేసులు పెట్టుకుని రౌడీ షీటర్గా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన దగ్గరికి వెళ్ళి కూడా ఇదే మాట మాట్లాడారు. ఆయన సరదాగా గొంతు కోసి చంపేసిన వాడి దగ్గరికి వెళ్ళి ఇదే మాట మాట్లాడేదో సరదాగా తెలియక చేశాడయ్యా అని మాట్లాడుతున్నారు ఆయన. అసలు ఏంటది? అసలు మనుషులేనా? నేను ఒక వీడియో మాత్రం లాస్ట్గా చూపిస్తాను ఆ కుటుంబం గురించి, ప్రజలకు కూడా తెలియాలి. అమ్మ డాడీ వచ్చాడని ఇటు చూస్తాడు, అటు చూస్తాడు, బిస్కెట్ కూడా పెళ్ళి ఏడుస్తుంది. అక్కడ 5 రూపాయలు కూడా లేవా. ఆశ పనులు నా ఇంట్లో చేస్తుంది, నా కోడలకు తోలమన్నాడు. ఎంత గొప్పవాళ్ళో వినండి. గుద్దేసి చంపేసి 1,00,000, 1,50,000 పడేస్తాను,
వాళ్ళ అమ్మాయిని ఎవరైతే వాళ్ళ భార్య ఉందో వాళ్ళ ఆ అమ్మాయిని నా ఇంటికి పాచి పని చేయడానికి అంట్లు తోమడానికి పంపించండి అని చెప్పాడట. పెద్ద గొప్పడు ఈయనే మరి వద్ద ఇది ఈయన చెప్పేటువంటిదిగో గొప్ప నాయకుడు సిదిరి అప్పలరాజు మత్స్యకార కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, చాలా ప్రతిభతో ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి. ఇది ఆయన చేసినటువంటి నిర్వాహకం. ఒక వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి పిల్లోడికి 5 రూపాయలు పెట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనలేకపోతే, ఎవరో 5 రూపాయలు పెట్టి ఆ బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తే, పాలు కూడా లేకపోతే గ్లాసులో వాటర్ పోసి ఆ బిస్కెట్ని మెత్తగా చేసి ఆ పిల్లోడికి తిండి తినిపిస్తుంది ఆ తల్లి. ఎంత నీచానికి ఒడిగట్టినటువంటి ఒక వ్యక్తిని ఆ వ్యక్తి, ఆ పిల్లోడు ఆడపిల్లోడేగా మరి. అంటే వీళ్ళ కుటుంబాలు మాత్రం హ్యాపీగా ఉండాలి, వేరే వాళ్ళ కుటుంబాలు మాత్రం రోడ్డు మీదకి వచ్చేయాలి. పొరపాటున జరిగితే వెంటనే ఎందుకని ఆదుకోలేదు. ఎవరో రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి 20 లక్షలు ఇచ్చినటువంటి మీరు, ఇలా కుటుంబం దగ్గరికి వెళ్ళి ₹1 ఇవ్వాలనేటువంటి మీరు మనుషులను అనాలా? వాళ్ళ నాయకులను అనాలా? రేపొద్దున నాయకుల్ని చేస్తే, వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే, మంత్రులు అయితే, వాళ్ళ అధికారంలోకి వస్తే ఎలాంటి అరాచకాలు, ఎలాంటి కుటుంబాలు ఎన్ని రోడ్డు మీద పడిపోతాయో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్వీట్లో వివరించారంతే.